Hey, hi, hello. This is the non-spoiler review of 4 years తర్వాత, లిటరల్లీ 4 years తర్వాత ఈ సీజన్ 3 రిలీజ్ అవుతుంది. నేను చాలా ఎగ్జైట్మెంట్తో వాచ్ చేశాను. ఇప్పుడే సీజన్ 3 కంప్లీట్ చేశాను. మీతో రివ్యూ చెప్పడానికి లెట్స్ డైవ్ ఇన్ టు ద స్టోరీ. ఓకే, ఓపెనింగ్ సీనే నార్త్ ఈస్ట్ సెటప్లో ఉంటుంది భయ. ఒక బాంబ్ బ్లాస్ట్తో ఉంటుంది. నిజంగా చాలా హుక్ అయిపోతాం. ఇది కథ మనకు కావాల్సిన ఇంట్రడక్షన్ అనిపిస్తుంది. ఇంకా మనకి న్యూ క్యారెక్టర్స్ వచ్చేస్తే దీంట్లో విలన్గా మాత్రం ఒక కొత్త అతను పరిచయం అయ్యారు భయ్య, జైదీప్ అహ్లవత్ అని చెప్పేసి. మనం ఇంతకుముందు తన్ని కొన్ని వెబ్ సిరీస్లో చూసాం, బట్ ఈ వెబ్ సిరీస్లో మాత్రం హీ గేవ్ హిస్ బెస్ట్. లిటరల్లీ ఏ బ్రిలియంట్ పర్ఫార్మర్ టాలీవుడ్. కొంచెం అతన్ని కూడా ఒకసారి చూడండి అయ్యా, మీరు కొంచెం ఫోకస్ చేయండి. తెలుగులో తన ఇంట్రడక్షన్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా మనోజ్ తివారీ యాజ్ యూజువల్, తన గురించి చెప్పేదేం లేదు. మనోజ్ తివారీ అండ్ ప్రియమణి కాన్ఫ్లిక్ట్, వాళ్ళ పిల్లలు చేసే ఆ గోల, ఇట్ వాజ్ వెల్ సెటప్. ఇంకా నిమ్రత్ కౌర్, తిను కూడా ఒక విలన్గా చేసింది. షీ పర్ఫార్మ్ వెల్. ఇంకా కామెడీ వస్తే సీజన్ 1 సీజన్ 2తో కంపేర్ చేస్తే పెద్దగా ఉండదు భయ. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా యాక్షన్ కోసమే ఈ సీజన్ 3 రాసుకున్నట్టు అనిపించింది. బట్ షరీఫ్ హష్మీ తన ఫ్రెండ్గా శ్రీకాంత్, ఒక ఏజెంట్ కమ్ శ్రీకాంత్ ఫ్రెండ్గా మంచి కామెడీ టైమింగ్తోనే మనల్ని ఇంప్రెస్ చేస్తారు. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే మనోజ్ శ్రీకాంత్, హీ రియల్లీ పర్ఫార్మ్ వెల్. తన గురించి చెప్పుకోవడానికి ఏముంది, సీజన్ 1 అండ్ సీజన్ 2తో హీఈస్ అ వెల్ నోటెడ్. ఇంకా మనం చెప్పుకోవాల్సింది డైరెక్షన్ డిపార్ట్మెంట్. మన తెలుగోళ్ళు రాజ్ డీకే, దే రిపీటెడ్ దిస్ మ్యాజిక్ అగైన్ మ్యాన్. లిటరలీ దీంట్లో ముఖ్యంగా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ నార్త్ ఈస్ట్ సెటప్ కానీ, ఆ చైనా మయన్మార్ కాన్ఫ్లిక్ట్ కానీ, వీళ్ళు ఇంతకుముందు సీజన్ 1తో మనకి ఆ పాకిస్తాన్కి సంబంధించి ISIS మాడ్యూల్ చూపించారు. సీజన్ 2లో ఆ శ్రీలంక LTT మాడ్యూల్ చూపించారు. నౌ సీజన్ 3 దే ఫోకస్ ఆన్ నార్త్ ఈస్ట్. నిజంగా నాకు నార్త్ ఈస్ట్ అందాలు చూసినప్పుడు అనిపించింది, వై వీ ఫెయిల్ టు ఎక్స్పోజ్. ఎందుకు మనం దాన్ని ఇంకా మనం ఆ నార్త్ ఈస్ట్ని మన తెలుగు సినిమాల్లో కానీ, ఈ బాలీవుడ్ పిక్చర్స్లో కానీ ఎందుకు చూపించట్లేదు అనిపించింది. ఇంకా ఇదే ఈ మేజర్ ప్లస్ పాయింట్ అవుతుంది ఈ సీజన్ 3కి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఉన్నాయి. స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు భయ్య. ఇంకా దీంట్లో చాలా సబ్‌ప్లాట్స్ కొన్ని ఎక్కువే ఉన్నాయి. అది కొంచెం మనకి డైవ్ చేయడానికి స్టోరీలో కనీసం 1-2 ఎపిసోడ్స్ తర్వాత మనకి మెయిన్ కాన్ఫ్లిక్ట్స్లోకి ఎంటర్ అయ్యారు వీళ్ళు. ఇంకా మనోజ్తో కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి లేదు. ఇంకా ఫ్యామిలీ డ్రామా కూడా తక్కువే ఉంది, ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు యాక్షన్ మీద ఫోకస్ చేశారు. ఇంకా ఎండింగ్ విషయానికి వస్తే ఇది కొంచెం ఫోర్స్గా అనిపించింది భయ్య. ఎందుకంటే వీళ్ళు సీజన్ 4 కోసం లింక్తో హూ ఈస్ ద వైట్ ఫాక్స్ అన్న ఒక క్వశ్చన్తో దీన్ని ఎండ్ చేశారు. సో ఇట్ హ్యావ్ సీజన్ 4 యాజ్ వెల్. ఇంకా ఓవరాల్ వర్డిక్ట్కి వస్తే ఐ లైక్ ఇట్. మీరు కనుక సీజన్ 1 సీజన్ 2కి మీరు ఫ్యాన్ అయితే, మీరు స్పై వెబ్ సిరీస్ని ఆ జానరాని ఇష్టపడితే మాత్రం మీరు డెఫినెట్గా వాచ్ చేయాల్సింది. ఇంకా దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది ఆ నార్త్ ఈస్ట్ సెటప్ కానీ, ఆ నాగాల్యాండ్ సెటప్ కానీ, ఇంకా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కానీ, ఆ చైనా మయన్మార్ కాన్ఫ్లిక్ట్స్ అవనివ్వండి. అండ్ విలన్ అయితే లిటరల్లీ హీ గ్రాబ్ ద షో, హీ ఈజ్ ద పర్ఫార్మర్. ఇంకా ఒక గెస్ట్ అపీరెన్స్ ఉంది, అది నేనైతే ఇక్కడ రివీల్ చేయాలనుకోవట్లేదు. బట్ ఆ గెస్ట్ అపీరెన్స్తో నాకు అర్థమైంది ఏంటంటే, రాజ్ అండ్ డీకే యూనివర్స్ మనం త్వరలో చూడబోతున్నాం. ఇంకా కాన్ఫ్లిక్ట్స్ అయితే వాళ్ళు రాసుకున్నారు, బట్ కొంచెం దాన్ని ఎగ్జిక్యూషన్లో ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదేమో అనిపించింది. బట్ మీకు తెలిసిందే కదా, రాజ్ అండ్ డీకే వాళ్ళు ఒక స్టోరీని రాసుకొని వాళ్ళు కొన్ని హిడెన్ డీటెయిల్స్ మనకి ఉంచుతారు. మేబీ దీనికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్స్ మనకి సీజన్ 4లో రివీల్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేస్తే ఇట్స్ ఏ వెల్ వాచ్ వెబ్ సిరీస్ ఫర్ దిస్ వీకెండ్. జస్ట్ హ్యావ్ ఎ లుక్. అండ్ దిస్ ఈజ్ ద రివ్యూ of Family Man Season 3. I am signing off. Bye bye. Thank you. Jai Hind. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Everything Matters.